పెట్టండి సార్. నిరంజన్ గారు ఇప్పుడు నువ్వు సాయి గారిని పట్టుకొని అత్తివనుకో నీకు ఎక్స్ట్రాగా 2 బీర్లు తీసుకుంటా మామ. మామ ఇంకా రెడీ కాలేవా? పోవద్దా? ఎంతసేపు రా, మీ అయ్యా పని చెప్పింది కదా, తొందరగా అయితే నడు. ఏంది మామ గురుజీ దగ్గర కానీ భూత బంగ్లా దగ్గరికి తెచ్చినావు? సాయిగాడికి చేతపడి వేపిస్తావా ఏంది? అరే మామ, నేను ఇవ్వాలని దేశంకి వెళ్ళి వచ్చిండ్రా. నన్ను నమ్ముకొని బాగా మంది ఉన్నారా, వాళ్ళంతా ఆగమైపోతారు మామ. నీ గురించి కాదురా, నా గురించి వచ్చినాంరా. నీకేమైందిరా? నీ మీద నువ్వే చేతపడి వేయించుకుంటావా? అరే ఇది చేతపడి చేసే గుడి కాదురా, నేర్పించే బడా మామ. లేకపోతే కొత్త చేతిలో పెట్టని ఊరంతా కొట్టినట్టు తిరిగి పిత్రులని చూసి మస్తు భయపెడుతున్నావు అని. నాకు పెళ్ళి అయితే అని చెప్పి గురుజన్ కలమన్నారా మా అయ్య. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టు, లేకుంటే కామెంట్ లో తిట్టు. రియాక్షన్ మాత్రం ముఖ్యం బిగిలో. గురూజీ ఏం చేస్తారా? గురూజీ బ్రోకర్ పని చేస్తాడేమోరా. అది నోరా మోరా కొద్దిసేపు అన్న నోరు మూసుకొని ఉండలేవారా పాల్తుగా. ఆయన మామూలు గురుజీ కాదురా, ఏమన్నా అంటే కళ్ళు పోతాయిరా నీకు. మామూలు గురూజీ కాకపోతే మంత్రాలు చేసే గురూజీ ఎవరా? ఆయన మహాత్ముడు రా, గాలి వెళ్తారా. ఎందుకు మామ? కింద కూర్చుంటే మన గుచ్చుతాయా మామ? నీకు గుచ్చాలరా ఫస్ట్ దరిద్రుడా. చిన్న నుంచి ఏమవుతున్నావురా? అన్ని మూసుకొని లోపలికి వస్తారా. సరే పోదాం నడు. సరే మామ, అసలు ఎందుకు వచ్చినాం రా? మామ చేసుగాడి పెళ్లి చూపులకు పోయినాం రా. పిల్ల ఉంది ఊడు మామ, చూడడానికి 2 కళ్ళు చాలవరా. అంత అందంగా ఉందా? కాదు మామ, అంత మందంగా ఉంటది రా. అందం ఏముంది మామ, పిల్ల గుణం ముఖ్యం మామ. పిల్ల గుణం గురించి వాళ్ళ బాయ్ బెస్ట్లకు అడుగురా, మంచిగా చెప్తారు. బాయ్ బెస్టిలా ఎందన్నారా? లెక్క లేనంత మంది ఉన్నారా బాబు. నా ఇజ్జత నేను తీసుకున్నందుకు ఫోన్ చేసి రమ్మన్నట్టుందిరా. అందుకే మా అయ్య గురుజీ దగ్గరికి మర్యాదగా పో అని చెప్తే వచ్చినాం రా. మర్యాద ఏందో మాకు తెలుసు. అడిగా లోపలికి పోదాం. అరే గురుజేంద్ర గాల్లో వెళ్తుండు. ఎల్కేజీలో పడండి. ఏ అదేం లేదు మామ, వీడు గాలి నా కొడుకని గాల్లో తేలే గురూజీ దగ్గరికి పంపించిండ్రా అల్లయ్యా. అరే ఆ గురుజీకి వినబడదానికో భూమి ఇద్దంతారా. మామ గో అంటే ఏంది మామ? గు అంటే గుండురా, గుండు గుండు మీద అంటారా గురూజీ. తగలబెట్టండి సార్. నిరంజన్ గారు